ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్సెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్వో, ఇక్కడ ఉమ్మడిదాలు, ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటాడు. ఇంత దూరంకి వెళ్ళి పోయి చెప్పిన మనకు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్సెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్వో, ఇక్కడ ఉమ్మడిదాలు, ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటాడు. ఇంత దూరంకి వెళ్ళి పోయి చెప్పిన మనకు